హాయ్ ఎవ్రీవన్. నిన్న జరిగిన పిఎంజీ జ్యువెలరీ ఘటన ఏదైతే ఉందో కాల్పుల్లో బాధితుడైన ముస్తాక్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే విషయం తెలుసుకుందాం. సార్ ఎలా ఉంది? సార్ బాగానే ఉంది, బట్ అర్థం కాలేదు సార్. ఎవరు ఎంట్రీ అయ్యారు? ఎంట్రీ కాగానే అనుకున్నా రాంగ్ పర్సన్స్ ఎంట్రీ అయ్యారని. మీకు అనుమానం వచ్చిందా? ఎంటర్ అనుమానం వచ్చింది. అనుమానం రాగానే సరే హ్యాండ్స్ ఆఫ్ అన్నారు, సపరేట్ కూర్చోబెట్టారు. వితిన్ క్షణాల్లో జరిగిపోయింది. చూస్తూ ఉండగానే జరిగిపోయింది. 15 నిమిషాలు కూడా లేరు, 15 నిమిషాలు 10 minutesలో ఉన్నారు. మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నారు కదా, ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు? సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను. ముందు ఒకతను వచ్చిండు, ఫస్ట్ వాడు ఎంట్రీ అయ్యిండు. దాని తర్వాత నలుగురు ఎంట్రీ అయ్యిండు. ముగ్గురు కావచ్చు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నలుగురు. అతన్ని వాలకం చూస్తే తెలిసిపోయింది. అప్పుడు నేను లోపలి నుంచి వచ్చాను. అతని వెనకాలనే తిరిగాను. మళ్ళీ ఇటు వచ్చిన డోర్ దగ్గరకు వచ్చిన సెక్యూరిటీ గార్డ్ డోర్ తీసేసిండు. ఇంకో ఇన్వాల్వ్మెంట్ అయిపోయిండ్రు, లోపలికి వచ్చేసిండ్రు. అందరు ఒకటే అని కన్ఫర్మ్ అయిపోయింది. అంటే నిమిషాల్లోనే ఇదంతా జరిగింది కదా, మీరు మళ్ళీ ప్రతిఘటించారు కదా ఒక్కసారిగా, అప్పుడు ఏం జరిగింది? గ్రూప్ వైజ్గా తీసుకుని కూర్చోబెట్టారు. నా టీంతో నేను చెప్పాను, డూప్లికేట్ గన్స్ ఉండొచ్చేనో అని నాకు డౌట్ వచ్చింది, కానీ వాళ్ళకి చెప్పలేదు. నా ఫోన్లో మొబైల్ ఉంది, కానీ దానికి వాట్సాప్ యాక్సెస్ ఉంది. అది ప్రాబ్లం అయింది. నేను ఏదైతే మొబైల్ వదలుచుకున్నానో ఇది రివర్స్ మొబైల్ ఇచ్చిన. ఏదైతే నా దగ్గర పెట్టాల్సింది నేను వాళ్ళకి ఇచ్చింది. నా 2 మొబైల్స్ ఉండే, కానీ అనుకోకుండా వాట్సాప్ మొబైల్ ఇచ్చిన అనుకున్నా, అది నా దగ్గర ఉండిపోయింది. తప్పేదేం లేదు. మధుకర్, కమల్ సెక్యూరిటీ అటాక్ చేద్దాం అని మీలో మీరు అనుకున్నారు, అటాక్ చేద్దాం సైగల్తోటి అనుకున్నాము. అటాక్ చేద్దాం అనుకున్నాము. ఇది తెచ్చిందే రానిది ఏది వాతావరణం అనుకోనించలేదు. ఏదో గిట్టే దొరికిన దానితో కొడదాం అనుకుంటే కూడా ఏం లేదు. అంటే మీరు ముందుగా అది డమ్మీ తుపాకులని అనుకున్నారా మైండ్? డెఫినెట్లీ డమ్మీ తుపాకులతో బెదిరిస్తున్నారు అని అబ్జర్వ్ చేసాము, కాకపోతే ఒరిజినల్ ఉంటుంది. అంటే ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారు వాళ్ళు వచ్చిన వాళ్ళు? హిందీలో ఒకరు మాట్లాడారు, హిందీలో తెలుగులో రెండిట్లో మాట్లాడారు. ఇప్పుడు మొదట వచ్చిన వ్యక్తి చైనా గురించి అడిగారు కదా, ఆ వ్యక్తిని చూస్తే అనుమానంగా అనిపించిందా? అంటే అనుమానం కనుక అన్ని నేను రాగానే లాకర్ కీస్ పెట్టి వచ్చిన ఇతర వర్క్స్ ఉంటాయి కదా, సో చేసుకొని కాల్స్ ఏమైనా మాట్లాడి ఇటు వచ్చేలోగా డిస్ప్లే చేస్తున్నారు. కాళ్ళు కస్టమర్ దగ్గర కమల్ కూర్చున్నాడు. ఇది వెరైటీగా ఉంది అని అనుమానపు వచ్చే లోపే మిగతా వాళ్ళు కూడా ఎంట్రీ అయ్యారు. ఏం చేయలేని పరిస్థితిలో ఉంది అప్పుడు. అంటే మొదటి వ్యక్తి మీద అనుమానం కలిగింది, మీరు ఆలోచించుకునే లోపే మిగతా వ్యక్తులు ఎంటర్ అయ్యారు. 100% నాకు డౌట్ వచ్చేసింది, కొట్టేసింది. రాంగ్ ఎంట్రీస్ అయ్యారు పర్సన్స్ అని. కాకపోతే ఏం చేయలేని పరిస్థితి. కాకపోతే వాళ్ళు రాను రానే హ్యాండ్స్ ఆఫ్ అనుకుంటా గన్ తీసేసుకుంటూనే వచ్చారు. వేరే థాటే లేదు అసలు వాళ్ళకి. చాలా క్లియర్ గా ఉంది వాళ్ళ యాక్షన్ అయితే. అంటే మీరు వాళ్ళ మీదకి రివర్స్ అయినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు? ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అప్పటిదాకా ఫైరింగ్ చేయలేదు. ఎప్పుడైతే నేను ఓకే అనుకున్నానో అప్పుడు ఫైరింగ్ చేసేసారు. స్పాట్లో కాల్ చేశాడు, చాలా బ్లడ్ పోయింది. అసలు యాక్చువల్గా బతకని అనుకున్నా, బతికేంత దూరం వస్తానని అనుకోలేదు. ముస్తాక్, మీరు బుల్లెట్ గాయం తర్వాత అక్కడే కింద పడిపోయారా? అక్కడే రక్తంతో పడిపోయాను. అసలు లేవలేని పరిస్థితుల్లో ఉంటే పాపం మా కొలీగ్ లాకెళ్ళి లేపి
ఆటోలో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకొచ్చిండు. అసలు చాలా బ్లడ్ పోయింది. అసలు తెలియలేదు, కానీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఇంత డ్యామేజ్ జరగదు అనుకునే అటాక్ చేసాము, కానీ డ్యామేజ్ జరిగిపోయింది. అత్యధికంగా గాయపడిన మధుకర్ అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి చూద్దాం. మధుకర్, చెప్పండి, నిన్న అసలు ఏం జరిగింది? నేను లోపల ఇన్వెంటరీ రూమ్లో ఉన్నా. ఇన్వెంటరీలో ఉన్నప్పుడు వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు బయట. సడన్గా పెద్ద సౌండ్స్ అయినాయి. మధు అని చెప్పి సార్ పిలిచినట్టు పిలిచాను. డైరెక్ట్ బయటకు వెళ్ళేసరికి వాళ్ళు గన్ తోటి అటాక్ చేసి మా దగ్గర మొబైల్స్ అన్ని లాగేసుకున్నారు. ఫస్ట్ లాగేసుకొని అందరినీ వన్ సైడ్ కూర్చోబెట్టారు. మధు, మీరు సేల్స్ మేనేజర్గా చేస్తారు దాన్ని? ఇన్వెంటరీ నేను చేస్తారు. అంటే వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడారు? తెలుగు, హిందీ 2 లాంగ్వేజ్లో మాట్లాడారు. తెలుగులో కూడా మాట్లాడారు, హిందీలో కూడా మాట్లాడారు. అంటే ఇంకా అందరినీ నీల్ డౌన్ చేపించి బెదిరించడం జరిగింది. అవునవును, అందరిని వన్ సైడ్ తీసుకొచ్చి భయపట్టించి తాళ్ళతోటి కట్టే ప్రయత్నం కూడా చేశారు, కానీ కట్టేయలేదు. నిన్న కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మధుకర్ అయితే పొట్టలో నుంచి బుల్లెట్ వెళ్ళి వెన్నుముకకు ఫ్రాక్చర్ అయిన సందర్భం అయితే ఉంది ఇక్కడ. సో మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాను తను అని డాక్టర్ గారు చెప్తున్నారు.